శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తరగతి ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పై దృష్టి. కలెక్టర్ కీర్తి చేకూరి. రాష్ట్రంలో మెడికల్ మాఫియా, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ, నాసిరకం మందులు, రోగులను దోచుకుంటున్న వైనంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపు మేరకు సిపిఐ శ్రేణుల నిరసన. గోరంట్ల శాంతారాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ సీనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు. జిల్లాలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం సాయంత్రం అమరావతి నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్లోడ్, టీఆర్ఎన్బి కోర్ట్ భవనాల స్థలాల సమస్యలు మరియు నూతన జిల్లాల్లో ఏర్పడిన సైట్ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ కె భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 4,834 మంది విద్యార్థులు హాజరు కానుండగా అందులో బాలురు 2,759 మంది, బాలికలు 2,075 మంది ఉన్నారని తెలిపారు. ఫిబ్రవరి 23 నుండి మార్చి 24 వరకు ఇంటర్మీడియట్ మొదటి మరియు 2వ సంవత్సర పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 16 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 138 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 400 పాఠశాలలకు చెందిన మొత్తం 24,080 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా అందులో బాలురు 12,288 మంది, బాలికలు 11,792 మంది ఉన్నారని వివరించారు. పరీక్షా కేంద్రాల్లో తగిన మౌలిక సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా, త్రాగునీరు, శుచిత, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్, విద్యాశాఖ, రెవెన్యూ శాఖలతో సమన్వయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి 2,587 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు, అందులో 1,471 మంది బాలురు ఉన్నారని తెలిపారు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ నేపథ్యంలో ఉపాధ్యాయుల హాజరు, బోధనా విధానం, బోధనా పద్ధతులు, విద్యార్థుల సంతృప్తి స్థాయి, పాఠశాల భవనాల పరిస్థితి వంటి అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీక్షించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో విశ్వాసం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. నాణ్యత లేని మందుల వల్ల ప్రజారోగ్యం క్షీణిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్లో రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మెడికల్ మాఫియా దందాను అరికట్టాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రావు మాట్లాడారు. నాణ్యత లేని బోగస్ మందులు విచ్చలవిడిగా మార్కెట్లో ప్రవేశించి వేలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని అన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు మాట్లాడుతూ అవసరం లేని టెస్టులు, అధిక ధరలు, మందులు, నకిలీ ఔషధాలు ఇవన్నీ కలిసి సాధారణ కుటుంబాలపై తీవ్ర భారంగా మారాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ సెక్రటరీ వి కొండలరావు, జాయింట్ సెక్రటరీ సప్పా రమణ, పి లావణ్య, ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంఎంవి ప్రసాద్, ఆఫీస్ సెక్రటరీ టి నాగేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ రెడ్డి రమణ, ఎస్ శ్రీనివాస్, పి నాగేంద్ర, సిపిఎస్ సీనియర్ నాయకులు
నల్లా రామారావు, ప్రజా నాట్య మండలి సీనియర్ నాయకులు మహంతి లక్ష్మణరావు, సిపిఐ కామ్రేడ్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. లేరా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సమితి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ ఏదైతే మాఫియా ఉన్నదో కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి అలాగే ఇతర డ్రగ్గిస్టులు దాని మీద నిరసన కార్యక్రమం తెలియజేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే గత కొన్నేళ్ళుగా మొత్తం దేశంలోనే గత కొన్నేళ్ళుగా ఈ మెడికల్ మాఫియా అనేది చాలా పిచ్చిరిల్లిపోతుంది. ఎందుకంటే నకిలీ మందులు తయారు చేసి ప్రజల మీద వదిలి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. అలాగే కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో చిన్న ఏదైనా జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా కడుపు నొప్పి వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టెస్టులు రాసి ఆ టెస్టులకి విపరీతమైన డబ్బులు గుంజి ఈ ల్యాబుల్లో నడిపే వాళ్ళు కూడా ఆ టెస్టుల పేరుతో డబ్బులు దోసేసి దాన్ని ఏదో లేదు అలాగని తేల్చి మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్లో ఇష్టం వచ్చినట్టు పేద ప్రజలు పిండికి డబ్బులు దండుకుంటున్నారు. దీన్ని ప్రజలు నిరంతరం చూస్తున్నా ఎవరు ప్రశ్నించలేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఆందోళన చేపట్టాలని ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా, ఎందుకంటే ఈ మెడికల్ మాఫియా చాలా దారుణంగా జరుగుతుంది. దీనిలో ఏదైతే ఈ డ్రగ్స్ కంపెనీలు ఉన్నాయో ఫార్మసీ కంపెనీలు ఉన్నాయో నాసిరకం మందులు తయారు చేసి ప్రజల మీదకి వదులుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ లంచాలు తీసుకొని ఈ డ్రగ్ కంట్రోల్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా నిర్వీర్యం చేసి దాని కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈ ఫార్మాసిటీలు నాణ్యత లేని మందులు ప్రజల మీద వదిలి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. దీన్ని తీవ్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అలాగే రెండోది, ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాలేజీలు 17 కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజీలు పీపీపీ విధానంతో ప్రైవేట్ పరం చేస్తుంది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అది ప్రైవేట్ పరం అయితే సామాన్యుడు మెడికల్ సీటు దాంట్లో సంపాదించుకోలేని పరిస్థితులు ఉంటాడు, మెడిసిన్ చదవలేని పరిస్థితులు ఉంటాడు. కావున పేద ప్రజలకి ఈ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల తరపున ఉండాలి తప్ప పెద్దోడికి దోసిపెట్టే విధంగా ఈ ప్రభుత్వం ఉండకూడదు. దాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసే పనులు నిరంతరం మేము ఎండగడుతూనే ఉంటాం. కావున ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ డ్రగ్స్ కంట్రోల్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ మందులు ఏదైతే ఉన్నాయో వెరిఫికేషన్ జరిపించి దాడులు చేసి ఖచ్చితంగా దాన్ని ఏదైతే అరికట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కావున భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న మెడికల్ మాఫియా పైన యుద్ధం ప్రకటించింది. రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలిపించారు. అందులో భాగంగా రాజమహేంద్రవరంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మన ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్పిటల్స్, ల్యాబ్స్, అలాగే మెడికల్ కంపెనీలు విపరీతమైన దోపిడీ చేసి షుగర్ మందులు బిళ్ళ కూడా 38 రూపాయలు అయిపోయిన పరిస్థితి. బీపీ బిళ్ళ కూడా 16 రూపాయలు, 15 రూపాయలు, 14 రూపాయలు అయిపోయిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం తమకు కావలసిన వాటా తీసుకొని ప్రజల్ని ఎంతైనా దోచుకొని వదిలేసింది. కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, నీకున్న యంత్రాంగం ద్వారా ఈ మెడికల్ మాఫియాని అరికట్టాలి.
అవినీతి తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. మరి కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉన్నాయి. అందులో రాసిన మందులు చేరిన పేషెంట్కి చేయకుండానే వాళ్ళ యొక్క హాస్పిటల్లోనే మళ్ళీ ఉంచి బిల్లులు చేస్తూ ఉన్నారు. అడగలేని పరిస్థితి, అత్యవసరంగా ఉన్నటువంటి పరిస్థితి, తప్పుడు వైద్యంతో ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో కానీ రాజమహేంద్రవరంలో కానీ చూస్తూ ఉన్నాం. అందువల్ల కోట్లాది రూపాయలు అనంత కాలంలోనే ఈ కార్పొరేట్ హాస్పిటల్ సంపాదించి ప్రజలను దోచుకున్న విషయం మనం గమనిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ పోరాటం ఇది ప్రారంభం మాత్రమే. ఒకటి, మరి జనరిక్ మందుల్ని ప్రోత్సహించాలి, అందులో నాణ్యత పెంచాలి. రెండో పక్కన మెడికల్ మీద ధరల మీద కంట్రోల్ ఉండాలి, హాస్పిటల్ డాక్టర్ల మీద కూడా కంట్రోల్ ఉండాలి, వాళ్ళ ఆదాయాల మీద కంట్రోల్ ఉండాలి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా మా ప్రధానమైన డిమాండ్ కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతున్న దందాపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలి. ఇక రెండవది, మెడికల్ ఏదైతే ఈ టెస్టులు ల్యాబ్లు ఉన్నాయో ఆ సెంటర్లో ధరల మీద నియంత్రణ ఉండాలి, పారదర్శకత ఉండాలి. అలాగే ఈ రాష్ట్రంలో నకిలీ మందులు, నాణ్యత లేని మందులు షాపులు అన్నింటి మీద కూడా మొత్తం విచారణ జరిపి దాని మీద నిరంతరం దర్యాప్తు జరిపి మీరు ఒక ప్రత్యేక కమిటీతో విచారణ జరపాలని చెప్పేసి మా డిమాండ్. అలాగే ఈ పేద ప్రజలకు ఇచ్చే మందుల్లో ఒక మంచి మందులు సరసమైన ధరలకి ప్రజలందరికీ అందించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్. అలాగే పీపీపీ పద్ధతిలో ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవి తక్షణంలో ప్రభుత్వ ఆధీనంలో తీసుకుని వాళ్ళే నడపాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాస్కర్ రావు గారు వచ్చి ఈ పీపీపీ విధానం మీద నిజంగా మద్దతు తెలపడం అనేది మాకు చాలా శుభదాయకం. జనాలు ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది గవర్నమెంట్ ఏంటి, దీని పొజిషన్ ఏంటి అనేది. ఇదే సిపిఐ వాళ్ళు ఈ విషయం మీదే కాదు, పీపీ విధానం మీదే కాదు, గతంలో వాలంటరీ వ్యవస్థ మీద కానీ ఎండి వ్యవస్థను తొలగించినప్పుడు కానీ ఇదే తరహాలో రోడ్లకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిస్తేనే జనాలకి కూడా అర్థమైపోయింది, వీళ్ళు మనం ఎన్ని ఉద్యమాలు చేసినా ఏం చేసినా మా పందా మాదే అన్నట్టుగా ఏదో చెమటోడు చెవిలో శంఖం ఊదినట్టుగా ఈ ప్రభుత్వ వైఖరి ఉంది. దీన్ని ఖండించవలసిన అవసరం ఒక సిపిఐ వాళ్ళే కాదు, సిపిఎం వాళ్ళే కాదు, ఇతర కాంగ్రెస్ పార్టీ కానీ లేదు ఇంకో ఇతర పార్టీలు ఏదైనా సరే మద్దతు తెలపాలి. ఇది ప్రజల్లోంచి ప్రజల కొరకు చేస్తున్న పోరాటం తప్ప పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపుతున్న సిపిఐ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పీపీపీ మోడల్ అనేది పక్క రాష్ట్రాలతో పోలుతున్నారు మన వాళ్ళు. అదే పీపీపీ విధానాన్ని ముఖ్యమంత్రి గారు అమరావతిని అమలు చేయమనండి, అమరావతిలో అమలు చేయలేరు. ఎందుకంటారే అమరావతి పీపీపీ విధానానికి ఎవరు ఈ మెడికల్ కాలేజీలు కడితే పేదవాడికి వైద్యం అందేది మా కార్పొరేటు సంస్థలు మూతపడితే అని ఒక దురుద్దేశంతో దీన్ని పీపీపీ విధానానికి కంకణం కట్టుకున్నారు. అది మీ ఆటలైతే సాగవు. ఇదే పీపీపీ విధానం టెండర్లు వేస్తే ఒక్కడంటే ఒక్కరు కూడా వచ్చి దానికి టెండర్లు పిలిచిన దాఖలాలు లేవు. అంటే ఏ మాదిరిగా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోతుంది. మీరు ఏదో నియంత పాలనలాగా జరుగుతూ ఉంటే పాలిస్తూ ఉంటే ఇక్కడ ఊరుకోవడానికి ప్రజలు ఏమీ అమాయకులు కాదు, అంత అవివేకులు కూడా కాదు. కంపల్సరీగా మీకు 2009లో గుణపాఠం చెప్తాకి సిద్ధంగానే ఉన్నారు. గోరంట్ల శాంతారాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ సీనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సహకారంతో 13వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ సీనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పురుషులు మరియు మహిళలు నిర్వహించడం జరుగుతుంది. నేడు టీడీపీ యువ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఈస్ట్ గోదావరి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ నేడు పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలలా విచ్చేసిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడా స్ఫూర్తితో పాల్గొని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరచాలని ప్రోత్సహించారు. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి డివివి సత్యనారాయణ మరియు శ్రీ సాయి పవర్ జిమ్ యజమానులు భవిష్యత్తులో కూడా ఇటువంటి రాష్ట్ర స్థాయి పోటీలను నిరంతరం నిర్వహిస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించి
వారిని అభినందించారు. అనంతరం అసోసియేషన్ కమిటీ సభ్యులు రవిరామ్ కిరణ్ ని సాలువాతో సత్కరించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు మత్సెటి శివప్రసాద్, శీలం గోవింద్, వరప్రసాద్, చిట్టబోయిన శ్రీనివాస్, వంశీ, కొప్పిశెట్టి చిన్ని, చాలుమూరి సత్యనారాయణ, పల్లి సాయి, కొప్పిశెట్టి వెంకటరావు, కేత అప్పారావు, పాలిక వెంకటరమణ, పాలిక సురేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. మరి ఇవాళ మన రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ ఇవాళ మన రాజమండ్రిలో ఆల్కాట్ గార్డెన్స్లో ఈస్ట్ గోదావరి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. ఇవాళ రాష్ట్రంలో నలుమూల నుంచి ఈ క్రీడాకారులు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వారు వందల్లో వచ్చి వాళ్ళ పేరెంట్స్, కోచెస్ వీళ్ళందరూ కూడా వచ్చి మంచి సందడిగా ఇవాళ ఇక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఈస్ట్ గోదావరి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కమిటీ సభ్యులకి, ముఖ్యంగా సత్యనారాయణ గారికి, వారి బృందానికి అందరికీ కూడా నా అభినందనలు. ఇవాళ పవర్ లిఫ్టింగ్ అనేది చాలా వేగంగా పెరుగుతున్న స్పోర్ట్ ఇది. సో ఈ స్పోర్ట్ ఇవాళ మన రాజమండ్రి, అదేవిధంగా ఆంధ్రప్రదేశే కాకుండా మొత్తం నేషనల్గా ఇండియాలో కూడా ఇవాళ ప్రాచుర్యం పొందుతూ ఉంది. వెయిట్ లిఫ్టింగ్ ఎలా అయితే బాగా ప్రాచుర్యంలో ఉందో, పవర్ లిఫ్టింగ్ కూడా అదే దిశగా ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎన్నో స్టేడియంలు, ఎన్నో మౌలిక సదుపాయాలని ఇవాళ క్రీడారంగాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్ర రాష్ట్రంలో ముందడుగేస్తూ ఉంది. ఆ క్రమంలో గ్రామం నుంచి, ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా క్రీడాకారులను తయారు చేయాలి అనే ఒక సంకల్పంతో ఇవాళ నారా లోకేష్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ క్రమంలో పవర్ లిఫ్టింగ్ అనే స్పోర్ట్లో కూడా ఇవాళ మనం ప్రోత్సహించి రాజమండ్రిలో ఒక పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి ఒక సెంటర్గా రేపొద్దున్న ఫ్యూచర్లో కూడా వీలైతే ఇది ప్రతి సంవత్సరం లేదంటే మినిమం 4-5 సంవత్సరాలకు ఒకసారి ఈవెన్ నేషనల్స్ కూడా కండక్ట్ చేయడానికి మనం ఇక్కడ ఈస్ట్ గోదావరి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ చాలా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ నిర్వాహకులకు నా అభినందనలు. ఈరోజు రాజమండ్రి పట్టణంలో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున నిర్వహించే ఆంధ్రప్రదేశ్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీలు జరపడం చాలా ఆనందదాయకం. దానికి సంబంధించిన ఇప్పటికే క్రీడాకారులందరూ మెన్ అండ్ ఉమెన్ దగ్గర 200 మంది క్రీడాకారులు వచ్చేశారు. దానికి సంబంధించి ఇప్పుడే ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పూర్తయింది. ఇందులో మరి పవర్ లిఫ్టింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఎదుగుతున్న గేము. ఆల్రెడీ మన ఇండియాకి, మన ఆంధ్రప్రదేశ్కి, మన రాజమండ్రి పట్టణంలో కూడా మొన్న చూసుకుంటే అంజీ బాలకృష్ణ అనే సీనియర్ మెన్ పవర్ లిఫ్టర్ మన ఏషియన్ మీట్లో పాల్గొనడం జరిగింది. అలాగే అన్ని జిల్లాల్లో ఉన్న క్రీడాకారులు, ప్రకాశం జిల్లా కావచ్చు, గుంటూరు కావచ్చు, మరి కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ ఎక్కడ చూసినా అంతర్జాతీయ క్రీడాకారులు తయారయ్యారు. దానికి కారణం ఏంటంటే పవర్ లిఫ్టింగ్లో పెరుగుతున్న ఆదరణ కానీ, లేకపోతే వాళ్ళు తయారు చేస్తున్న దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న క్రీడాకారులు కానివ్వండి. ఈ పవర్ లిఫ్టింగ్ క్రీడని అందరూ ఫ్యామిలీ మొత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ పవర్ లిఫ్టింగ్ క్రీడ అనేది చాలా స్ట్రాంగెస్ట్ గేమ్ ఇది. దీని ద్వారా మన హైర్ అథారిటీస్ కానీ, లేకపోతే అఫీషియల్స్ కానీ, లేకపోతే లెజెండ్స్ కానీ, సినిమా యాక్టర్లు కానీ ఎవరైనా పవర్ లిఫ్టింగ్ క్రీడ మీద ఆసక్తితో డెడ్ లిఫ్ట్ కానీ, స్క్వాడ్ కానీ, బెంచ్ ప్రెస్ కానీ ఇవన్నీ చేసుకుంటూ ఈ పవర్ లిఫ్టింగ్ క్రీడని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు. అలాగే ఈ పవర్ లిఫ్టింగ్ క్రీడని మరి రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఇంతకుముందు మన డివి సత్యనారాయణ గారు ఈ రాజమండ్రి పట్టణంలో మొట్టమొదటిసారిగా డివి సత్యనారాయణ గారు మొట్టమొదటిసారిగా ఇక్కడ తయారై స్టేట్ మీట్ ఇది రెండోసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి డివి సత్యనారాయణ కూడా నేషనల్ కానీ, మరి నేషనల్లో మరి నేషనల్, ఇంటర్నేషనల్ స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇటువంటి అవార్డులు సొంతం చేసుకొని ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించి ఉద్యోగం ఇప్పుడు రిటైర్ అయినా కానీ పవర్ లిఫ్టింగ్ క్రీడ మీద అభిమానం, మమకారంతో మరి ఎంతోమంది క్రీడాకారులు తయారు చేస్తున్నారు. అలాగే ఈరోజు ఈ కాంపిటీషన్ ఇక్కడ పెట్టడం వల్ల కొంతమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మరి డివి సత్యనారాయణ గారు, వాళ్ళ ప్రెసిడెంట్ గారు ఇప్పుడే మన రవిరామ్ కిరణ్ గారు ఓపెనింగ్ చేశారు. ఈ విధంగా మరి ఇప్పుడు ఈ క్రీడను కండక్ట్ చేయడానికి అఫీషియల్స్, రెఫరీస్ చాలా మంది వచ్చారు. 15 మంది 20 మంది దాకా వచ్చారు. వాళ్ళు 3 రోజులు ఎటువంటి కష్టం అనుకోకుండా వాళ్ళ యొక్క శక్తియుక్తులు ఉంచి మరి 2-3 గంటలు కూర్చోవాలంటే సామాన్య విషయం కాదు. వాళ్ళందరూ ఎంతో కృషితో ఈ టోర్నమెంట్ని దిగ్విజయం చేస్తున్నారు. ఏదైనా ఒక క్రీడాకారుడు ఒక వెన్యూ పలానా చోట జరుగుతుందని తెలియాలంటే అది మీ పత్రికా విలేకరులు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, పేపర్ మీడియా కానీ వీళ్ళందరి ద్వారానే ఒక క్రీడాకారుడు వెలుగులోకి రావాలంటే మీ ద్వారా ఇది అవుతుంది.
అలాగే ఒక వెన్యూ ఇక్కడ రాజమండ్రిలో జరుగుతుందంటే అది మీ ద్వారానే అవుతుంది. కాబట్టి మీ అందరికీ మాకు మరొకసారి ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున తెలుపుతున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఒక క్రీడ విజయవంతం అవ్వాలంటే మరి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్పాన్సర్స్ కానివ్వండి, మరి పెద్దలు అందరూ రాజమండ్రి పెద్దలందరూ సహకారంతో ఇటువంటి క్రీడలు ముందుకెళ్తున్నాయని మరి ఆశిస్తూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కి అభినందనలు తెలియజేస్తూ పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ క్రీడాకారులు మా శుభాశీస్సులు తెలియజేస్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ మన రాజమండ్రిలో పెట్టడం జరిగింది. ఇది 2017లో రాజమండ్రి ట్రైనింగ్ కాలేజ్లో చేశాను. అలాగే ఇప్పుడు రాజమండ్రిలో ఈ సీనియర్స్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 2 రోజులు జరుగుతుంది, సాటర్డే సండే. ఇందులో దగ్గర 200 మంది మన పిల్లలు స్పోర్ట్స్ మ్యాన్ అందరూ వచ్చారు. అలాగే మా అఫీషియల్స్ కూడా ఒక 30 మంది అఫీషియల్స్ ఉన్నారు. అలాగే మన రాజమండ్రి అఫీషియల్స్ ఒక 30 మంది ఉన్నారు. అందరూ కూడా దీనికి మా కృషి చేసి ఎంతో గొప్పగా ఈ రాజమండ్రిలో ఇది ఇప్పుడు మొదలైంది. మళ్ళీని ఈ పవర్ లిఫ్టింగ్ రాజమండ్రిలో జరగడం ఇంకెప్పుడు కూడా జిల్లా మీట్ కానీ అలాగే నేషనల్స్ కూడా రాజమండ్రిలో జరిపించాలని నా ఆలోచన ఉంది. సో ఏంటంటే నాకు సపోర్టింగ్ మన స్పాన్సర్స్ ఉంటే మన ఎన్నెలా చేయొచ్చు. పిల్లల గురించి ఎన్నో చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే స్పోర్ట్స్కి కొంచెం దృష్టి పెట్టాలని స్పాన్సర్స్ మరీ అడుగుతున్నాం. ఈ పవర్ లిఫ్టింగ్ రాజమండ్రి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ. ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, నగర అధ్యక్షులు భాలేపల్లి మురళీధర్ పిలుపునిచ్చారు. దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలారెడ్డిని చేయడమే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు భాలేపల్లి మురళీధర్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన రాజమండ్రి పేపర్ మిల్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి జి రామ్జీ పేరు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. పీసీసీ అధ్యక్షురాలు చేపట్టిన యాత్ర వ్యవసాయ కూలీలకు సంబంధించింది కనుక గ్రామీణ ప్రాంతాలైన దుద్దుకూరు గ్రామంలో 2000 మంది వ్యవసాయ కూలీలతో సభ ఏర్పాటు చేస్తామని, అలాగే కడేపులంకలో 2000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి నెలలో తూర్పుగోదావరి జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ఉంటుందని అన్నారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు జన సమీకరణ చేసి విజయవంతం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత పర్యటన కూడా అదే విధంగా విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు భాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా షర్మిలారెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షులు షర్మిలారెడ్డి యాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోతా శారద, డాక్టర్ రాజశేఖర్, ఎండి షరీఫ్, కాటం రవి, వివిధ నియోజకవర్గాల కోఆర్డినేటర్, మండల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి మా రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలమ్మ గారు పాదయాత్రగా వస్తూ ఉన్నారు. హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నటువంటి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ఆమె పాదయాత్ర చేస్తూ ఉన్నారు. రాబో నెలలో అంటే సుమారుగా మార్చిలో మనకి తూర్పుగోదావరి జిల్లాకి ఆ కార్యక్రమం వస్తుంది. ఆ సందర్భంగా మనం ఆ కార్యక్రమాన్ని వారి యొక్క పాదయాత్రను జయప్రదం ఏ విధంగా చేయాలి అనే సమాలోచన కొరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి అలాగే నగరాల నుంచి కూడా చాలామంది విచ్చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. రోజు ఈ మీటింగ్ పెట్టడం వల్ల ఉద్దేశం ఏంటంటే మార్చి నెలలో బహుశా 2వ వారంలో
మన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ సర్మిలారెడ్డి గారు ఈ తూర్పుగోదావరి జిల్లాకి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో నరేంద్ర మోడీ గారు చేసిన మోసాల ప్రజలకి, అలాగే ఈ వ్యవసాయ కార్మికులకి చెప్పడానికి, కూలీలకి చెప్పడానికి ఆవిడ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. మరి మీరు టీవీల్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ పేపర్లో కానీ చూస్తుంటారు. అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. రాష్ట్రం అంతా కూడా మేడం గారి యొక్క పర్యటనకి అద్భుతమైన స్పందన వస్తుంది. మన తూర్పుగోదావరి జిల్లాలో అంటే లాస్ట్ టైం మేడం రాష్ట్ర పర్యటన చేసినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో మనం చేసినట్టు ఎవరు చేయలేదు. ఎందుకంటే గుర్రబండి మీద ఊరేగించో, క్రేజ్తోటి దండలేయటం, మీటింగ్ జనం ప్రోగ్రాం మిగతా జిల్లాల కంటే కూడా మన జిల్లాల్లో బాగా జరిగిందని నిరూపించుకునేలాగా ఇక్కడ కార్యక్రమం చేయాలని ఒక నిశ్చయానికి రావడం జరిగింది. దానికి అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి. మీరందరూ కూడా రావాలి. ముఖ్యంగా ఏంటంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో గతంలో కేంద్ర ప్రభుత్వం వారు 90% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వారు 10% పెట్టుకునేవారు. అప్పుడే సరిగా అమలు చేసేవారు కాదు. కానీ ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళేమో 40% పెట్టుకోవాలంట, కేంద్ర ప్రభుత్వం 60 అంట. 40% పెట్టుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు పెట్టాలి. మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ పథకాన్ని అమలు చేసే పరిస్థితిలో ఉందా అని ఒక్కసారి ఆలోచించాలని చెప్తున్నాం. అంతేకాకుండా మహాత్మా గాంధీ పేరు మార్చారు, జీ రామ్జీ అని పెట్టారు. ప్రతి దానికి రాముడిని వాడేస్తున్నారండి బాబు. ఏంటో అర్థం కాదు కానీ జీ రామ్జీ అంటే పదం ఏంటో. మహాత్మా గాంధీ మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు, ఆయన పేరు తీసి జీ రామ్జీ అని పెడతారు. మన సోదరుడు తాళ్ళూరు విజయ్ కుమార్ గారు చక్కని సలహా ఇచ్చాడు. ఎందుకంటే గతంలో 90% కేంద్రం ఇచ్చేది, 10% రాష్ట్రం పెట్టుకునేది. అదేవిధంగా ఇప్పుడు కూడా 90% కేంద్రం ఇచ్చి రాష్ట్రం 10% ఇచ్చేలాగా అసెంబ్లీలో తీర్మానం చేసేటట్టు మనం కోరాలని చెప్పి సోదరుడు మంచి సలహా చెప్పాడు. కూడా పేరు పేరు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రఖ్యాత హాస్య నటుడు నవ్వుల రేడు రాజుబాబు 43వ వర్ధంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. ప్రఖ్యాత హాస్య నటుడు నవ్వుల రేడు రాజుబాబు 43వ వర్ధంతిని పురస్కరించుకొని రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజుబాబు మేనల్లుడు బిఎస్ఎన్ఎల్ వాసు, మిత్ర బృందం, ముసిని వెంకటేశ్వరరావు, కె లక్ష్మీనారాయణ, గోబేరు గణేష్, పట్నాయక్, కట్ట చంద్రరావు, కనితి సుందరం, మల్లు శ్రీనివాసరావు తదితరులు రాజుబాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించిన పెద్ద చిత్రాల్లో నటించి హీరోలతో సమానంగా పారితోషికం అడిగే స్థాయికి వెళ్లారని భక్తులు పేర్కొన్నారు. రాజుబాబు ఎంతో మంది విద్యార్థులను డిగ్రీ చదివించి విద్యావంతులుగా తయారు చేశారు. చాలా మంది పేద కుటుంబాలకు వివాహాలు చేశారని వివరించారు. రాజమండ్రిలో పారిశుధ్య కార్మికులకు స్కావెంజర్స్ కాలనీ, కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించారని గుర్తు చేశారు. రాజుబాబు చిన్న వయసులో అంటే 47 సంవత్సరాలకే తెలుగు సినీ అభిమానుల్ని శోకసంద్రంలో ముంచి స్వర్గస్థులయ్యారని ఆయన సోదరుడు బాబీ చెప్పారు. ఈ రోజు తమ్ముడు బాబీ ఆధ్వర్యంలో ఆయన మిత్ర బృందం బాబులు, అభిమానులు ఆయనకు ఘన నివాళులర్పించారు. అనంతరం వాహన చోదకులకు పండ్లు పంపిణీ చేశారు. నవ్వుల రేడు రాజుబాబు గారి 43వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన గోదావరి గట్టు గల మన రాజుబాబు గారి విగ్రహం దగ్గర రాజుబాబు గారి సోదరులు బాబీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ మనం ఫస్ట్ నుంచి చేస్తున్న సంగతి మీకు అందరికీ విదితమే. రాజుబాబు గారి ఫ్రెండ్ సర్కిల్, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇది చేయడం జరుగుతుంది. ఈ 43వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన ఏ లోకాల్లో ఉన్నా కూడా ఆయనకి పుణ్యగతులు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ సమావేశమైన బాబులు గారికి, మన పట్నాయక్ గారు, ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్న వర్ధంతి, జయంతి కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా మాతో పాటు కుటుంబ సభ్యులతో పాటు హాజరవుతున్నారు. హాజరై ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జయప్రదం చేస్తున్నందుకు వారికి కూడా
మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యులందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి మన రాజమండ్రికి ఆ రోజుల్లోనే మంచి ముక్త దానాలు ఎన్నో చేశాడు. మీ అందరికీ కూడా తెలుసు. ఆయన రాజబాబు గారు ఎక్కడున్నా కూడా ఆయనకి పుణ్యగతులు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర లీగల్ సెల్ అడ్వైజర్ దండుబోయిన వీర వెంకట సత్యనారాయణమూర్తి నియమితులయ్యారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పిట్ట వరప్రసాద్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అడ్వైజర్గా దండుబోయిన వీర వెంకట సత్యనారాయణమూర్తి గారిని నియమిస్తూ అధికారిక నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు న్యాయపరమైన బలం చేకూర్చడం, దళితులు, గిరిజనులు, బీసీలు మరియు అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణలో చట్టపరమైన పోరాటాలను సమర్థవంతంగా నడిపించేందుకు లీగల్ సెల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా రాష్ట్ర లీగల్ సెల్ మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు. దండుబోయిన వీర వెంకట సత్యనారాయణమూర్తి న్యాయ రంగంలో అనుభవం కలిగిన వారని, వారి సేవలు పార్టీకి మరియు సామాజిక న్యాయ ఉద్యమానికి బలాన్నిస్తాయని రాష్ట్ర అధ్యక్షులు ఆశాభావం వ్యక్తం చేశారు. నియామక ఉత్తర్వులు అందుకున్న అనంతరం మూర్తి మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం సాధనలో కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు కడలి సత్యమూర్తి, కుడుపూడి సుబ్రహ్మణ్యం, యానం పార్టీ అధ్యక్షులు కాలాభక్తులు సురేష్, రావులపాలెం మండల అధ్యక్షులు పాల్గొన్నారు. నా పేరు పిట్ట వరప్రసాద్. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీకి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయ సాధనలోనూ భాగస్వామి కావడానికి నేను కూడా పార్టీలో పనిచేస్తానని కడియం మండలానికి చెందినటువంటి దండుబోయిన వీర వెంకట సత్యనారాయణమూర్తి, ఈయన ప్రముఖ న్యాయవాది. ఈయన హైకోర్టులోను, జిల్లా కోర్టులోను కూడా పనిచేస్తూ ఉన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనలో పేద ప్రజలకు న్యాయ సహాయం అందించడానికి తన వంతు కృషి చేయడానికి ముందుకొచ్చి ఈరోజు పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనకి మేము సాధారణంగా కండువా కప్పి ఆయనకి నియామపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మాకు ఇప్పటికే ఒక లీగల్ టీం ఉంది. ఆ టీంకి కూడా, ఆ టీంలో ఈయన కూడా వచ్చి రావడంతో ఆ టీం మరింత బలోపేతమై ఎక్కడ ఎవరికి ఏ విధమైన న్యాయ సహాయం కావాలన్నా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా లీగల్ సెల్ ఖచ్చితంగా వారికి అండగా ఉండి ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, ఏ విధమైన ఫీజు తీసుకోకుండా వాళ్ళ తరపున మేము కేసులు వాదించి వారికి న్యాయం చేయడానికి ఒక దృఢ సంకల్పంతో ఈ సెల్ని ఏర్పాటు జరిగింది. దానికి ఈరోజు వారు కూడా సంఘీభావం ప్రకటించి వారి సేవలు అందించడానికి రావడం పట్ల వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ అంబేద్కర్ ఆశయ సాధనలో మరింత ముందుకు వెళ్ళాలని వారిని మేము కోరుకుంటూ ఉన్నాం. నా పేరు దండుబోయిన వీర వెంకట సత్యనారాయణమూర్తి, గోకుల్ నర్సరీ కడియం, న్యాయవాదిని. నేను అంబేద్కర్ ఆశయం ఏదైతే ఉందో సమసమాజ స్థాపన కోసం ప్రయత్నిస్తూ బడుగు బలహీన వర్గాలకు న్యాయపరంగా కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తాం పార్టీని. నాపై నమ్మకం ఉంచి ఈ పదవిని ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పిట్ట వరప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దానవాయిపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ అధ్యక్షులు డాక్టర్ కె రవీంద్రనాథ్, నిర్వాహకులు కె స్వాతి చేతుల మీదుగా కాళ్ళు లేని దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. ఆర్ఎస్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆర్ఎస్ఎస్ స్వేచ్ఛా సొసైటీ ఆధ్వర్యంలో కాళ్ళు లేని దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను శనివారం దానవాయిపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సొసైటీ అధ్యక్షులు డాక్టర్ కె రవీంద్రనాథ్, నిర్వాహకులు కె స్వాతి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా 16 మంది దివ్యాంగులకు ఈ కృత్రిమ అవయవాలను అందజేసినట్లు నిర్వాహకులు కె స్వాతి తెలిపారు. గత 6 సంవత్సరాలలో కాకినాడ, ముసురు, పింజరకొండ, పనసలోవ, గుపైనగండి, కెచ్చాలవిడ, బంద, రవడికోట, తంగెళ్ల బంద వంటి గ్రామాల్లో పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మెటీరియల్స్ అందించామని, ఎంతో మందికి 3 చక్రాల సైకిళ్లు అందజేశామని,
ఈరోజు సొసైటీ 122వ క్యాంప్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరూ నిర్వహించని కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం డాక్టర్ రవీంద్రనాథ్ సహాయంతో నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం, ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ వారికి డాక్టర్ రవీంద్రనాథ్, స్వాతి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ దివ్యాంగుల ప్రోగ్రాం కోఆర్డినేటర్ నాగరాజు, పిఎంపి, బిఎంపి నాయకులు బల్లా శ్రీనివాసరావు, పి దేవానందం, మట్టా రమేష్, ఎం చిట్టిబాబు, ఎంవివి సత్యనారాయణ, డి రాజబాబు, ఎస్కే సిద్ధు, పివి వెంకటేశ్వరరావు, ఆర్ ఈశ్వర్ ప్రభు, హాస్పిటల్ స్టాఫ్ సతీష్, నాగేంద్ర, సుమతి తదితరులు పాల్గొన్నారు. నమస్తే, దిస్ ఇస్ స్వాతి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ. ఇలా మొదలు పెట్టడం మాకు చాలా అలవాటైపోయింది. ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఈరోజు 122వ సేవా కార్యక్రమం. అది ఏంటంటే దివ్యాంగులకు జైపూర్ లెగ్స్ పంపిణీ కార్యక్రమం. ఇది కాకుండా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాము ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ పేరున. ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రవీంద్రనాథ్ గారి చేతుల మీదుగా ఈ 122 కార్యక్రమాలు కూడా జరిపామండి. మేము ముఖ్యంగా గిరిజన గ్రామాలకు వెళ్తాం. అల్లూరి సీతారామరాజు అంటే అప్పుడే కదా మీరు కట్ చేసుకోండి. ఈ డిస్ట్రిక్ట్లో మనం అరకు, వంజంగి, లమ్మసింగి, రంపచోడవరం, తర్వాత రాజవొమ్మంగి, గుత్తేడు ఇలాంటి గ్రామాలన్నీ కూడా మేము ఎన్నో గ్రామాలకి మనం చేసాము. దాదాపు 80 గ్రామాలు రోడ్లు కానీ తర్వాత పవర్ ఫెసిలిటీ లేని గ్రామాలకు వెళ్ళి మేము విజిట్ చేసి మెడికల్ క్యాంప్స్, వాళ్ళకి రోజువారీ సరిపోయే ఏవైనా కావాలి అవసరాలు, నిత్యావసరాలు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా చేసాం. దాంతోపాటు మేము ఒక 10 స్కూల్స్ లోపల ఉన్న ప్రైమరీ స్కూల్స్కి బెంచెస్, బ్యాగ్స్, తర్వాత వాళ్ళకి స్కూల్ మెటీరియల్స్తో పాటు అక్కడ ఉన్న చిన్నపాటి విధంగా అక్కడ రేకుల షెడ్ వేయడం అది జరిపి అలాగ 9 స్కూల్స్ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసాం. ఇవన్నీ కూడా డాక్టర్ రవీంద్రనాథ్ గారి చేతుల మీదగే జరిగాయి. ఈ రోజున ఈ 122వ కార్యక్రమం మాత్రం మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మాకు ఈ సొసైటీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఇదంతా కూడా మాకు సపోర్ట్ ఉమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఎవరైతే జైపూర్ లెగ్స్ ఇస్తున్నారో వాళ్ళు, దాంతోపాటు నాగరాజు అని ఆయన కూడా ఒక ఎన్జిఓ ఉంది, ఆయన సపోర్ట్ ద్వారా ఆయనే కోఆర్డినేట్ చేసి ఇదంతా కార్యక్రమం జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమం మాత్రం అంటే ఈ జైపూర్ లెగ్స్ పంపిణీ కార్యక్రమం ఈ ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎవ్వరూ చేయలేని కార్యక్రమం. అది ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున యాజ్ వెల్ యాజ్ ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ తరపున జరిపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సుమారు ఎంతమందికి ఇచ్చారు ఈరోజు మేము ఒక 15 నుంచి 16 వరకు ఇస్తున్నాము. రావడం మాత్రం మాకు చాలా రిక్వెస్ట్లు వచ్చాయి, 30కి పైగా రిక్వెస్ట్లు వచ్చాయి. కానీ మేము సెలెక్ట్ చేసుకుంది ముఖ్యంగా ఎవరినంటే వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళు పనుల్లోకి వెళ్ళగలిగే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చాం. తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఒక 30 మందికి ఇంకా పెట్టాల్సింది ఉన్నది, తర్వాత చూసుకుంటాం. ఈరోజు మాత్రం 17 మందికి ఇచ్చాం. మహనీయుల త్యాగాలు, సేవలను భావితరాలకు చేరవేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలు ఓ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. అనంతరం బొమ్మూరు గిరిజన సంక్షేమ సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థినులు దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాసేవ వంటి విలువలను సమాజంలో నెలకొల్పిన మహనీయుల జీవితం యువతకు దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశ్యమని అన్నారు. భారత రాజకీయ చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన మహానుభావుడు దామోదరం సంజీవయ్య గారిని స్మరించుకోవడం గర్వకారణమని అన్నారు. 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లాలో సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన తన ప్రతిభ, పట్టుదలతో ఉన్నత స్థానాలను అధిరోహించారని తెలిపారు. 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన గొప్ప నాయకుడని కొనియాడారు. సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యా అవకాశాల విస్తరణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన దూరదృష్టి నాయకుడని పేర్కొన్నారు. పారదర్శక పరిపాలన, ప్రజా సమస్యల పట్ల సానుభూతి, సాధారణ జీవనం, ఉన్నత ఆలోచనలు ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకలని తెలిపారు.
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మంత్రిగా సేవలందించి ప్రజాహితాన్ని కాంక్షించిన ఆదర్శనీయ రాజకీయ నాయకుడని అన్నారు. విశాఖపట్నంలోని లా కాలేజీకి, హైదరాబాద్లోని సంజీవయ్య పార్కుకు ఆయన పేరు పెట్టినప్పటికీ ఆయన జీవిత విశేషాలు చాలామందికి తెలియని పరిస్థితి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన వక్తలు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ఆచరిస్తూ సమాజ అభ్యున్నతికి కట్టుబడి పనిచేయడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎండి గయాజుద్దీన్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కేఎన్ జ్యోతి, ఏఎస్ఓ ఎస్ సత్యనారాయణ, స్థానిక నాయకులు జార్జ్ యాంటోనీ, ఠాగూర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోమేశ్వరరావు, గిరిజన సంక్షేమ వసతి గృహ ఉపాధ్యాయులు, విద్యార్థులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు స్టేట్ ఫెస్టివల్గా జరపమని ఆదేశాలు ఇవ్వడం మేరకు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. చాలామందికి దామోదరం సంజీవయ్య గారి గురించి తెలియదు. వాస్తవం చెప్పాలంటే మనకు వైజాగ్లో నల్సార్ లా కాలేజ్ ఉంది. దానికి మన దామోదరం రావు సంజీవయ్య గారు పేరే పెట్టారు. అలాగే హైదరాబాద్ సంజీవయ్య పార్క్ ఉంది. సంజీవయ్య పార్క్ అంటానికి తప్పిస్తే సంజీవయ్య అంటే ఎవరికి తక్కువ మందికి తెలుసు. రాష్ట్ర ప్రభుత్వము మహనీయుల జన్మదినాలను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా జరపాలని ఆదేశాలు ఇవ్వడం వెనుక నేపథ్యం ఏంటంటే మహనీయుల జీవిత చరిత్ర ప్రజలకు, అలాగే ముఖ్యంగా పిల్లలకు తెలియాలనే ఉద్దేశం. ప్రజలకు దేశ నాయకుల గురించి తెలియకపోతే దిశానిర్దేశం అనేది కరెక్ట్గా ఉండాలి. ఏ నాయకుడు ఊరికే మామూలుగా రెడీమేడ్ నాయకుడు కాలేరు. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఓడ్చి జీవితం అంతా శ్రమించి దారపోస్తే ఒక మహనీయుడు అవుతారు. అలాగే మనం చాలామంది దేశ చరిత్రలో స్వాతంత్ర సంగ్రామంలో మనం చూసాం. గాంధీజీ కానీ, నెహ్రూ కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, బిపిన్ చంద్రపాల్ కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, లాలా లజపత్ రాయ్ కానివ్వండి, భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, ఎంతో చెప్పుకుంటూ పోతే ఈ జీవిత చరిత్రలు ఎందుకు తెలుసుకోవాలి, వాళ్ళు చేసిన త్యాగాలు ఏంటి దేశం కోసం అనేది మనకు స్పష్టంగా ఉండాలి. ఉంటేనే దేశం నవనిర్మాణంలో మనం కూడా భాగస్వాములు అవుతాం. అందులో భాగంగానే మనకు సంజీవయ్య గారి గురించి కూడా మనం తెలుసుకోవాలి. సంజీవయ్య గారు నేను ఇంతకుముందు చెప్పినట్టు వక్తలు చెప్పినట్టుగా చాలా పేద కుటుంబంలో జన్మించారు. కర్నూలు జిల్లాలో చాలా పేద కుటుంబం, అంటే రోజువారీ కూలీలు చేసే కుటుంబంలో జన్మించారని మనకు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా పుట్టిన తర్వాత తండ్రిని కోల్పోవడం, కుటుంబ భారంతో మన అన్న పోయడం అనేది చాలా ఆ రోజుల్లో పంటలు లేవు, డ్రై అయ్యారు కూడా, భూములు లేవు వాళ్ళకు. కేవలం కూలీ ద్వారా తన తమ్ముడిని చదివించాలని తన కోరిక, అన్న కోరిక అపరిమితం అయిపోయింది. కష్టపడి చదువుకున్నారు, లా కూడా చేశాడు. తర్వాత ఎన్నో, అంటే ముఖ్యమంత్రి కాక పూర్వమే ఉమ్మడి రాష్ట్రంలో మద్రాసు రాష్ట్రంలో ప్రజాప్రతినిధిగా పనిచేశారు. అలాగే మనకు కేంద్ర ప్రభుత్వంలో రకరకాల మంత్రి పదవులు చేశారు. మన రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ సాధించారు. మనం వెనక ఎలాంటి నేపథ్యం లేదు. జమీందారీ కాదు, భూస్వామి కాదు, బాగా చదువుకున్న కుటుంబం కాదు, వాళ్ళ తల్లిదండ్రులు బాగా చదువుకున్న వాళ్ళు కాదు. అయినా పట్టుదలతో ముందుకు వెళ్ళి తను అనుకున్నది సాధించారు. ఒక చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. ధవళేశ్వరం పలుకు ఆశ్రమ విద్యార్థులకు సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేశారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం కాయర్ బోర్డు వద్ద గల చెవిటి, మూగ, అనాథ పిల్లల ఆశ్రమం పలుకులోని 50 మంది పిల్లలకు భోజనం అందించారు. రాజమండ్రి మోరంపూడికి చెందిన పోర్పిరెడ్డి కృష్ణమూర్తి జ్ఞాపకార్థం
భార్య శ్రీమతి రామలక్ష్మి వారి కుమారులు నారాయణరావు, శ్రీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు కార్యక్రమం నిర్వహించారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తమ్మ రవి, ట్రస్ట్ ఐకాన్ తమ్మ సత్యనారాయణ, అసిస్టెంట్ సెక్రటరీ ఎంవిఆర్ఎస్ శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ శ్రీ సాయి దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గొప్ప సుదినం. అందరికీ నమస్కారం. ఈరోజు ధవళేశ్వరం కాయర్ బోర్డు వద్ద గల చెవిటి, మోగ మరియు అనాథ పిల్లల ఆశ్రమం పలుకులో ఉన్నాం మనం. ఈరోజు మన సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీ పోరిపిరెడ్డి కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వారి భార్య రామలక్ష్మి గారు, వారి కుమారులు నారాయణరావు గారు, సత్యనారాయణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పలుకు ఆశ్రమంలోని పిల్లలకి భోజన వితరణ చేస్తున్నారు మన సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. ఈ మన సత్య చారిటబుల్ ట్రస్ట్కి ఈ పలుకు సంస్థకి మంచి అవినాభావ సంబంధం ఉంది. చాలా సందర్భాల్లో మనం ఇక్కడికి వచ్చి భోజన వితరణ చేయడం, టిఫిన్స్ పెట్టడం, స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అలాగే ఫ్రూట్స్ ఇవ్వడం, మెడిసిన్ ఇవ్వడం, బ్లాంకెట్స్ ఇవ్వడం ఎన్నో చేసాం. ఇక్కడ పిల్లలు వారిని చూస్తే చాలా బాధగా ఉంటుంది. వారు ఎంతో ప్రేమగా వారికి భగవంతుడి అనుగ్రహం తక్కువగా ఉండడం వల్ల అంగవైకల్యం ఉన్నా కానీ వారు ఎంతో ప్రేమగా మమ్మల్ని ఎప్పుడూ రిసీవ్ చేసుకోవడం, వారు భోజన వితరణ చేసిన తర్వాత కృతజ్ఞతలు తెలియజేయడం చేస్తారు. మాకు ఈ పిల్లలతో మా సొంత పిల్లల్లాగా మంచి అనుబంధం ఉంది. ఇప్పట్లాగే ఎప్పటికీ కూడా మా ట్రస్ట్ ద్వారా ఈ పలుకు ఆర్గనైజేషన్కి మా సహాయ సహకారాలు ఉంటాయని మనం చేస్తున్నాం. సెలవు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. 10వ తరగతి ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్పై దృష్టి. కలెక్టర్ కీర్తి చేకూరి. రాష్ట్రంలో మెడికల్ మాఫియా, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ, నాసిరకం మందులు, రోగులను దోచుకుంటున్న వైనంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపు మేరకు సిపిఐ శ్రేణుల నిరసన. గోరెంట్ల శాంతారాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ సీనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు.